విష్ణుపై ఆరోపణలు చేసింది ఓ కుటుంబం కాదు. బాధితుల కథ వింటే ఎంత దారుణమో అర్థమవుతుంది. సివిల్ కేసు నడుస్తున్న భూమి విషయంలో నేను ఉన్నంత వరకు ఆ భూమిపై కాలు పెట్టలేరు అంటూ ఎస్ఐ వార్నింగ్ ఇచ్చినట్లు ఆరోపణలు. దౌర్జన్యంగా వ్యవహరించినట్లు ఏకంగా 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మండల జిల్లా సర్వేయర్ల సమక్షంలో అద్దురాలు పాతిన భూమిని ఇప్పుడు కబ్జాదారులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్టు బాధితుల విన్నవింపులు. అలాంటి వారిపై కేసు నమోదైన ఎఫ్ఐఆర్ ను పూర్తి సమాచారం లేకుండా మౌనంగా క్లోజ్ చేసిన ఎస్ఐఏ అనే ఆరోపణలు. సమగ్ర విచారణ జరిపించండి, న్యాయం చేయండి అంటూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ను కోరుతున్న బాధితులు నల్గొండ ప్రెస్ క్లబ్ లో మీడియా ఎదుట తమ గోడును విన్నవించారు. భూపాల్ రెడ్డి, మాది వచ్చి పర్వతగిరి. మాకు చెన్నారం గ్రామంలో 3 ఎకరాల భూమి ఉంది. దాన్ని మేము సాగు చేసుకుంటున్నాం. రీసెంట్గా ఒక 3 నెలల నుంచి ఈ కన్గల్ ఎస్ఐ గారు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. మా భూమిని మమ్మల్ని దున్నుకొనియట్లేడు, మీకు ఆడ భూమే లేదంటాడు. మీకు అది వాళ్ళు ఏమంటారు, ఎంఆర్ఓ ఒట్టిగానే ఇచ్చిండు, ఇవన్నీ ఏంది పాస్బుక్ ఇదంతా అంటే వాళ్ళు డబ్బులు తీసుకొని ఇచ్చిండ్రు, మీరు ఆ భూమిలకే పోవద్దు, మీ భూమి రోడ్ల పోయింది అని ఆయననే ఒక కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ అయ్యి సర్టిఫికెట్ ఇస్తున్నాడు. నన్ను భూమి దున్నుకొనిస్తలేడు, నానా ఇబ్బందులు పెడుతున్నాడు అండి. 3 నెలల నుంచి నేను సఫర్ అయ్యి మానసికంగా ఆయనతోని ఎంత అంటే నాకు ఇక ఎట్లా బెదిరిస్తున్నాడు. ఇప్పుడు భూమి దున్నుకోవడానికి పోయినప్పుడు దున్నే బండిని మనుషుల మీద బండి సీజ్ చేసిండు. మా మీద ఎఫ్ఐఆర్ చేసిండు. రీసెంట్గా ఇప్పుడు 15 రోజులు బండి పోలీస్ స్టేషన్లోనే ఉంది. సార్ మరి వాళ్ళ దగ్గర ఏం పేపర్లు ఉన్నాయి, ఏం డాక్యుమెంట్లు ఉన్నాయి, మేమేం తప్పు చేసినాం, మాకు భూమి లేదంటున్నాం, మరి అవి చూపించమంటే ఒక్క పేపర్ చూపించాడు వాళ్ళ సైడ్ నుంచి. కట్టా సంధ్య కంప్లైంట్ చేసింది. కట్టా సంధ్యకి ఏముంది, 70-71 సర్వే నెంబర్లో భూమి ఉందా, ఇవ్వండి. ఒక్క పేపర్ చూపించమంటే చూపించారు. మమ్మల్ని మాత్రం లోపలేస్తా, ఇంకా బియ్యంకాలు వస్తే లోపల కూడా వేస్తా అంటుండు. మేమేం ఎక్కడ న్యాయం జరుగుతుంది? డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. 10 లక్షలు డబ్బులు ఇస్తే మీ పంచాయతీ తీర్మానం అయిద్దంటాడు. సరే బండి సీజ్ చేసిండు, కేసులు అయినాయి, అన్నీ అయినాయి. నేను ఎస్పీ సార్ దగ్గరికి వచ్చిన. ఎస్పీ సార్ దగ్గర ఎంక్వైరీ నడుస్తూనే ఉంది. ఎంక్వైరీ అయిపోయిందా కాగలనా? ఇప్పుడు కట్టబోసి మొత్తం దున్నిచ్చి దగ్గర ఉండి మొత్తం ఫినిషింగ్ వేపిస్తుండు ల్యాండ్కి. ఏంది సార్ ఇది అన్యాయం అని నేను 100 కాల్కి చేసినా కానీ నాకు రెస్పాండ్ అవుతలేడు. నేను భూమి పంచాయతీకి రానంటాడు. ఫోన్ చేసి రీసెంట్గా ఇవాళ నిన్న కాక మొన్న పని చేస్తారు సార్, మరి మీకు కంప్లైంట్ ఇచ్చినాము, మమ్మల్ని ఏమో లోపలేసిరంటే నేను భూమి పంచాయతీకి రాను, నువ్వు అదేంది మా మీద ఎఫ్ఐఆర్ చేసినావు, మరి భూమి పంచాయతీకి రానంటావేంది సార్, మరి ఎఫ్ఐఆర్ ఎందుకు చేసినావు నువ్వంటావా నీ సంగతి చూస్తా, నీ సంగతి చెప్తా అని 4 సార్లు అన్నాడు ఫోన్లో. నువ్వు ఏదైనా అంతకుముందేమో ఎప్పుడైనా పోతే ఏదైనా మాట్లాడాలనుకుంటే వాట్సాప్ కాల్ చేయమ్మా. నేను ఇప్పటికీ అంటున్నా కనగల్ ఎస్ఐ గారిని, సరే నాకు భూమి లేదు అని అందరికి చెప్తుండ్రు కదా, ఎస్ఐ గారే వచ్చి సర్వే చేయించి ఆయననే రాళ్ళు బాతీయాలి. లేకుంటే నాకు ₹1,00,000 ఇప్పుడు బండికి ఆయన స్టేషన్లో పెట్టుకున్నాడు, దాన్ని మొత్తం ఆయననే కట్టాలి. ఆ ఫినిషింగ్ ఎట్లా చేయించుండో, నా ల్యాండ్ ఎట్లుందో అట్లా చూపించాలి. నేను ఆయన మాట ప్రకారం లేదంటే నేను వెళ్ళిపోతా. నాకు భూమి లేదని సర్వే చేయించి కలెక్టర్ని పిలుస్తాడా, ఎవరిని పిలుస్తాడో ఆయననే సర్వే చేయించి లేదనవండి, నేను అక్కడ కూడా అడుగు కూడా పెట్టను. ఆయన ఎవరండి నిర్ధారణ చేయడానికి? పైనుంచి అంతా బయట ఉండి ఆయన బయట ఉంటే ఈయన భూమి కావాలంటున్నాడు. 10 ఎన్ని లక్షలు తీసుకుంటుండో, నన్ను అడిగినట్టు వాళ్ళని అడిగి తీసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిండ్రు, ఆయన డిపార్ట్మెంట్కి పని చేయట్లేడు, ఆయన భూములు కబ్జా చేస్తున్నాడు. మేము ఆ ఏజ్ అయింది 50+ అండి, మమ్మల్ని ఇంతగానో ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన పని ఆయన చేసుకోమనండి. ఏమన్నా ఉంటే మేము కొట్టుకున్నా, మాకేమన్నా అయితే మా ప్రాణభయం ఉన్నప్పుడు ఆయన బాధ్యత. మాకు కాల్ చేస్తారు, వాళ్ళు చేస్తారు, మేము చేస్తాం, రమ్మనండి. ఒట్టి పుణ్యానికి నేను పని చేసుకుంటుంటే బండి లేకపోయి లోపల పెట్టుకొని మమ్మల్ని అడ్డగోలుగా మాటలు అనడం, స్టేషన్ ముందర పోతే నేను తిడుతుండని డిఎస్పీ సార్ కూడా చెప్పిన. మమ్మల్ని లోపలేస్తా అంటుండు సార్, ఇట్లా అంటుండే అంటే భూమి ఆయనదా అన్నాడు డిఎస్పీ సార్ కూడా. ఒకసారి సిఐ సార్ కూడా చెప్పిన.
దీని మీద ఏ అధికారులు యాక్షన్ తీసుకుంటారో ఈ మీడియా పరంగా నేను చెప్పుకునేది ఇదే. ఆయనని మాత్రం నిజానికి అసలు నేనేమనాలనో నాకు అర్థం కావట్లేదు, కానీ నాకైతే న్యాయం జరగాలి. నాకు ఆయన వల్ల మాత్రం నేను పర్వతగిరికి నాకు తోట ఉంది, నేను పోతుంటే వస్తుంటే 24 గంటలు నేను ఆ రోడ్డు మీద నడుస్తుంటా. నాకైతే చాలా భయం ఉంది ఆయనతోని, ఎస్ఐ గారితో నాకు చాలా భయం ఉంది.